జీఎస్టీ సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. రాష్ట్రానికి 7,000 కోట్ల నష్టమని మంత్రి జూపల్లి తెలిపారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అట్టర్ ఫ్లాప్ అంటూ అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ పై సభలో గొడవ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం చెప్తూ వెల్లోకి వచ్చారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలు పండుగ చేసుకున్నారన్నారు బీజేపీ సభ్యులు. జీఎస్టీ సవరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ తర్వాత స్పీకర్ ముజ్వానీ ఓటుతో ఆమోదం తెలిపారు. ఈ సవరణతో రాష్ట్రానికి 7,000 కోట్ల నష్టమని మంత్రి జూపల్లి తెలిపారు. నష్టపరిహారం కింద రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వాలని కోరారు జూపల్లి. ఈ అమెండ్మెంట్ బిల్ అనేది కేవలం సాంకేతిక అంశాలపైన క్లాజెస్ ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం కోసం మాత్రమే మనం ఆర్డినెన్స్ రీప్లేస్ చేస్తూ బిల్లు ఇస్తా ఉన్నాం. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is passed. జీఎస్టీ విధానంపై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అట్టర్ ఫ్లాప్ అన్నారు. జనాభా ప్రాతిపదికన కేంద్రం రాష్ట్రాలకు నిధులు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలకు ఒక లెక్క, ఉత్తరాది రాష్ట్రాలకు మరో లెక్కన అని ప్రశ్నించారు. జీఎస్టీతో కేంద్రం లూటీ చేస్తోందన్నారు అక్బరుద్దీన్. A very good name was given, one nation one tax. Say in the name and in the guise of one nation one tax, smaller states or the states, developing states, started losing their revenues. मैं आज पूछना चाहता हूं, आप जीएसटी ले रहे, महंगाई ले रहे, स्टेट्स का पैसा ले रहे. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలు దీపావళి, దసరా ఘనంగా జరుపుకున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిత్యావసరాలపై ధరలు తగ్గించడంతో సామాన్య కుటుంబం ఏడాదికి ₹1,00,000 సేవ్ చేసుకుంటున్నాయన్నారు. జీఎస్టీ మొన్నటి దసరా కన్నా ముందు ప్రజలు దసరా కానీ దీపావళి పండుగలు ఘనంగా చేసుకున్నారంటే జీఎస్టీ తగ్గింపు. పెట్రోల్లో ఇథనాల్ కలుపుతున్నారన్న అక్బరుద్దీన్ ఓవైసీ కమెంట్స్ కు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని సభలో డిమాండ్ చేశారు దానం నాగేందర్. వెంటనే కలగజేసుకున్న పాల్వాయి హరీష్ బాబు రెవల్యూషన్ ఆఫ్ టాక్సెస్ విషయంలో 48% పెంచింది తామేనని చెప్పారు. జీఎస్టీ వల్ల నష్టపోయామా లేదా మనస్సాక్షిగా చెప్పాలన్నారు. వాట్ అక్బర్ భాయ్ సెడ్ సార్ ఏమన్నాడు, పెట్రోల్లో అమారా జోబ్ కా పైసా కాలేరే అన్నాడు ఆయన. పెట్రోల్లో ఎథనాల్ కలుపుతున్నారని చెప్పారు. సో మీరు దానికి యు ఆర్ నాట్ సపోజ్ టు ఆన్సర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ విషయంలో అసలు 38% ఉన్న డెవల్యూషన్ ట్యాక్స్ 42% పెంచింది మన కేంద్ర ప్రభుత్వమే కదండి. ఇదే ప్రధానమంత్రి గారు కదా, దానివల్ల లాభం లేదంటారా? సభలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. వెల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఫ్లోర్ లీడర్ కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. దీనిపై తీవ్రంగా స్పందించిన విప్ ఆది శ్రీనివాస్ సభ్యుల తీరును హెచ్చరించారు.